ఎక్సైట్మెంట్. ఆర్ యు ఎక్సైటెడ్? yes థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేసినటువంటి మన గ్రేట్ లీడర్స్ అందరికీ కూడా ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఇంత మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ విని డెసిషన్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎట్లా ఒక్కసారి 4.5 years బ్యాక్ నేను కూడా తెలంగాణ సరస్వతి భవన్కి వచ్చి ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నాను. ఆ రోజు నాకు చాలా మైండ్లో కూర్చుంది. అంటే ఈ యొక్క ఆపర్చునిటీ తీసుకోవడంతో మన లైఫ్ అనేది 100% చేంజ్ అవుతుంది. ఇందులో రిస్క్ లేదు, మనం నష్టపోయేది లేదు, ఎవరిని నష్టపరిచేది లేదు అని చెప్పి అర్థమైంది. అండ్ అన్నిటికంటే ముఖ్యమైందంటే మనం ఏదైతే జాబ్లు బిజినెస్లు చేస్తున్నామో దాన్ని చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ చేయొచ్చు అనేది ఒక పాయింట్ చాలా బాగా అర్థమైపోయింది. కనుక మనం జాబ్లు బిజినెస్లు మానని అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయని అవసరం లేదు, జస్ట్ అప్లైన్ని ఫాలో అయితే చాలు అన్న ఒక పాయింట్ అనేది నాకు బాగా ఇష్టం అనిపించింది. రైట్ డెసిషన్ తీసుకున్నాను. సీనియర్స్ సలీం సార్ లాంటి వ్యక్తులు, చరణ్ సార్ లాంటి వ్యక్తులు, ఇంకా చాలా మంది అప్లైన్స్ అందరినీ కూడా ఫాలో అయినాను. జస్ట్ ఒక 4 years టైం లోపల డిఎస్డి హైయెస్ట్ లెవెల్కి రీచ్ అయినాను. ఎవరు ఎంత గట్టిగా సపోర్ట్ అవుతే వాళ్ళకి అందరూ డిఎస్డి అవుతారు. ఎంతమందికి డ్రీమ్ ఉందండి డిఎస్డి కావాలని? తదాస్తు. కనుక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ. మాకు నిజంగా మమ్మల్ని చేతు పట్టుకొని ముందరికి నడిపించినటువంటి ఇట్లాంటి అప్లైన్స్ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళు లేదే ఈ బిజినెస్లో ముందరికి వెళ్ళలేను అని అర్థమైంది. కనుక ఏం లేదు, ఒక సైంటిస్ట్ లాగా ఏం ఆలోచించద్దు, ఇట్లా బాగా రీసెర్చ్ చేయొద్దు. జస్ట్ సబ్బు పేస్ట్ మారుస్తున్నాము, 10 మందికి అవకాశాన్ని తెలియజేస్తున్నాము, ఇట్లాంటి మీటింగ్లో కూర్చుండబెడుతున్నాం. ఇక బాగా డీప్గా ఏం ఆలోచించద్దు, ఈ సబ్బులు ఏముంది, ఆ పేస్ట్లు ఏముంది, బయట ఆలోచిస్తున్నావా? కొత్తగా వచ్చిన వాళ్ళు అంటారు ఇది వాడితే నాకు ఇది అవుతుందా అది అవుతుందా అని. 20 సంవత్సరాల నుంచి వాడుతున్నాము, బాగానే కంపెనీ నడుస్తుంది, బాగానే ఉంది కదా. లైఫ్లు చేంజ్ అవుతున్నాయా? ఇంతకుముందు మంచి లీడర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పారా? స్విట్జర్లాండ్ గురించి కరణ్ సార్ ఎంతమందికి వెళ్ళాలో దాన్ని ఫారెన్ ట్రిప్. ఇప్పుడు రాబోయే ఫిబ్రవరిలో క్రూజ్ ఉంది. ఎంతమంది వెళ్ళడానికి రెడీ ఉన్నారు? సదాస్తా అంట. నేను ఇప్పుడు మీద మచ్చలు నేను ఏదంటే అది జరుగుతుంది. సార్ ఎంతమంది క్రూజ్ జర్నీ చేద్దామని అనుకుంటున్నారు? ఇప్పుడు చేతులు లేచినాయి. తదాస్తు. మీ అందరికీ క్రూజ్ జర్నీ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను గ్రేట్ లీడర్ యొక్క మాట